హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేసెస్లో ఒకటైన హంపీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ వీడియోలో హంపీలో ఉన్న బ్యూటిఫుల్ టెంపుల్స్, హిస్టారికల్ ప్లేసెస్, ఫుడ్, ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అన్నీ మీకు చూపించబోతున్నాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ స్టార్ట్ అవర్ హంపీ adventure trip. Yes, we just boarded our bus to Hampi and our exciting journey begins now. స్టార్ట్ అయ్యాం. ట్రాఫిక్ చాలా అంటే చాలా ఉందన్నమాట. మార్నింగ్ అయింది, హంపీకి వచ్చేసాం. హంపీలో ఇట్లా అనౌన్స్ చేస్తారనమాట బస్లో, ಮುಂದಿನ ನಿಲ್ದಾಣ ಹಂಚಿನಲ್ ಕ್ಯಾಂಪ್. ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ ಎಲ್ಲ ವಸ್ತುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲು. ఇప్పుడు ప్లేసెస్ తెలియదు కాబట్టి వాళ్ళు బస్లో ఇట్లా అనౌన్స్ చేస్తారు. మనం హోస్పేట్లో దిగుతాం అనమాట. బస్సు డైరెక్ట్ హంపీకి బస్సెస్ ఉండవు. హోస్పేట్ నుంచి హంపీకి 11 కిలోమీటర్స్. మోస్ట్లీ ఆటో అన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళే మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సౌత్ సైడ్ ప్లేసెస్ అండ్ నార్త్ సైడ్ ప్లేసెస్ ఉంటాయి హంపీలో. అవి ఎప్పుడెప్పుడు చూడాలి, ఏ డే చూస్తే మనకి కవర్ అవుతాయి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దిగగానే అలా మాకు కూడా ఒక ఆటో అన్న పరిచయం అయ్యారు. ఆ ఆటో అన్ననే మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ రూమ్స్ బాగుంటాయి ఇట్లా అని చెప్పి మాకు ఈ రూమ్ చూపించారనమాట. దిస్ వాజ్ బ్యూటిఫుల్ రూమ్. లోపల ఇది ఇన్సైడ్ రూమ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు ఈ ఆటో అన్న పర్ డేకి 1300 ఛార్జ్ చేశాడనమాట. మోస్ట్లీ వాళ్ళు ఎంతైనా అడుగుతారు, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఎంత అంటే అంత అడుగుతారు. మేము అక్కడ హోస్పేట్లో దిగినప్పటి నుంచి ఈయన ఆ డే అంతా మమ్మల్ని మొత్తం ప్లేసెస్కి తిప్పారనమాట. ఇక్కడ రూమ్స్ అవైలబుల్లో ఉన్న ప్లేసెస్కి తీసుకెళ్ళి మేము ఫ్రెష్ అయ్యే వరకు ఉండి మమ్మల్ని ఇక్కడున్న విజయవిఠల టెంపుల్కి తీసుకొని వచ్చారు. 1 అవర్ వెయిట్ చేశారనమాట. చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు. సో ఈ టెంపుల్లో లోపలికి వెళ్ళాలంటే ఈ వెహికల్స్ ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మేమిద్దరం, నేను మా హస్బెండ్ కాబట్టి 60 రూపీస్ టికెట్ తీసుకుని ఈ వెహికల్లో తీసుకొని వెళ్తారు. మినిమం ఒక 5-6 మెంబర్స్ ఉంటే వెహికల్స్ తీసుకొని వెళ్తారు. వెహికల్స్ ఇబ్బంది ఏమి ఉండదు, ఎప్పటికప్పుడు వెహికల్స్ ఉంటాయి. సో నో ప్రాబ్లం. సో గైస్, రైట్ నౌ వీఆర్ అట్ ద ఫేమస్ విజయవిఠల టెంపుల్ ఇన్ హంపీ. ఇది హంపీలో ఉన్న మోస్ట్ ఐకానిక్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇక్కడ ఉన్న ఈ పిల్లర్స్ పురాతన కాలంలో డిఫరెంట్ మ్యూజికల్ సౌండ్స్ని ప్రొడ్యూస్ చేసామని చెప్తారు, విచ్ ఇస్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ అనమాట. ఈ టెంపుల్ ఎస్పెషల్లీ అమేజింగ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫేమస్ స్టోన్ చారెట్ వల్ల చాలా పాపులర్ అయింది. హంపీకి వచ్చిన ఆల్మోస్ట్ ప్రతి టూరిస్ట్ ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు. ఈ టెంపుల్ మొత్తం చూస్తే అక్కడున్న విజయనగర ఎంపైర్ గ్రేట్నెస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అరౌండ్ 5 years తర్వాత కూడా ఈ స్ట్రక్చర్ ఇంత గ్రాండ్గా ఉండడం నిజంగా అమేజింగ్. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేసేటప్పుడు గైడ్ని తీసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకు తెలియదు కాబట్టి గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఎందుకులే పైసలు వేస్ట్ అని చెప్పి గైడ్ని తీసుకోలేదు, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేము విన్నాం. సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆఫ్టర్ టెంపుల్ మ్యూజియంకి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది ఆర్కియలాజికల్ మ్యూజియం. ఇది హంపి దగ్గర ఉన్న కమలాపురంలో ఉంటుంది ఈ మ్యూజియం. సో ఇక్కడ విజయనగర ఎంపైర్కి సంబంధించిన కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్, మ్యాప్స్, ఇంకా హిస్టారికల్ ఆర్టిఫాక్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి. ఇది మొత్తం విజయనగర ఎంపైర్ అనమాట. సో ఇక్కడ అంతా హంపి ఎట్లా డెవలప్ అయింది, ఇదంతా హంపి ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం హంపి. ఎక్కువ మనకి కొండలే, అక్కడ ఏవైతే రాళ్ళు కనిపిస్తున్నాయో అది హంపి అనమాట. సో ఇట్లా టెంపుల్స్ ఉంటాయి, సరస్వతి టెంపుల్, ఇవన్నీ ఒక దగ్గరే ఉంటాయి. ఇవి చూద్దాం. మేమున్నది చంద్రశేఖర టెంపుల్ దగ్గర. ఈ టెంపుల్లో చాలా తక్కువ క్రౌడ్ ఉంటుంది, క్వైట్ అండ్ క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేస్ అనమాట. మీరు ఏ టెంపుల్ దగ్గర చూసినా ఇలా అన్ని చంద్రశేఖర టెంపుల్ అయితే టెంపుల్, లేకపోతే సరస్వతి దేవి టెంపుల్ అయితే అది రాసి ఎందుకు ఇది నిర్మించారు అనే మొత్తం హిస్టరీ అక్కడ రాసి ఉంచుతారు. సో మనం అది చదువుకొని లోపలికి వెళ్ళొచ్చు, నో ఇష్యూస్. విజయనగర ఎంపైర్ కాలంలో కన్స్ట్రక్ట్ చేసిన ఈ టెంపుల్ లార్డ్ శివాకి డెడికేట్ చేశారు. కానీ ఈ టెంపుల్స్లో ఐడల్స్ అనేవి ఉండవు. చాలా అంటే చాలా తక్కువ టెంపుల్స్లో ఐడల్స్ ఉంటాయి, పూజలు జరుగుతాయి. ఇంత మంచి టెంపుల్సే కానీ లోపల ఐడల్స్ ఉండవు, పూజలు జరగవు. చాలా బాధ అనిపిస్తుంది టెంపుల్స్ చూసినప్పుడు. ఈ స్టోన్ గ్యారవింగ్స్లో డీటెయిల్స్ చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తాయి. ప్లేస్లో మెయిన్ హైలైట్ ఏంటంటే పీస్ అనమాట. ఈ హంపీలో బిజీ టూరిస్ట్ స్పాట్స్లో మధ్యలో ఈ టెంపుల్ చాలా కామ్గా ఉంటుంది. కొంచెం పక్కనే సరస్వతి టెంపుల్ ఉంటుంది. ఇది సరస్వతి దేవి టెంపుల్ అనమాట.
సేమ్ చంద్రశేఖర టెంపుల్ ఎంత సైలెంట్ అండ్ ఎంత లెస్ క్రౌడెడ్ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా తక్కువ పీపుల్ వస్తారు. ఇక్కడ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అంతా. చిన్న టెంపుల్ అయినా కూడా ఇక్కడ ఉన్న స్టోన్ కార్వింగ్స్ చాలా డెలికేట్గా మరియు డీటెయిల్గా ఉంటాయి. విజయనగర ఎంపైర్ కాలంలో నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ ఇంత ఎడ్యుకేషన్కి సింబల్గా ఈ టెంపుల్ని కన్సిడర్ చేస్తారు. సేమ్ ఈ టెంపుల్లో కూడా పూజ జరగదు. క్రౌడ్ తక్కువగా ఉండడం వల్ల కామ్గా అండ్ రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఆక్టాగోనల్ బాత్ ఉంటుంది. ఇప్పుడు మనం క్వీన్స్ బాత్ దగ్గర ఉన్నాం, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆక్టాగోనల్ బాత్. ఈ స్ట్రక్చర్ విజయనగర ఎంపైర్ కాలంలో రాయల్ ఫ్యామిలీ కోసం బిల్డ్ చేశారంట. ఇది చూస్తే సింపుల్గా కనిపించినా కూడా ఈ డిజైన్ మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది. పర్ఫెక్ట్ సిమెట్రీతో ఆక్టాగోనల్ షేప్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎంత రిలాక్సింగ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ చూస్తే అప్పుడున్న ఇంజనీరింగ్ ఎంత అడ్వాన్స్డ్గా అనిపిస్తుంది. చెప్పాం కదా, ఇంత క్వీన్స్ బాత్ ఆక్టాగోనల్ బాత్ అని కూడా అంటారు. ఇది క్వీన్స్ బాత్. ఇక్కడ క్వీన్స్ అందరూ అండ్ రాయల్ లేడీస్ ఇక్కడ రిలాక్స్ అవ్వడం కోసం యూజ్ చేసేవాళ్ళని చెప్తారు. ఇక్కడ వెంటిలేషన్, వాటర్ సిస్టమ్ అండ్ ఆర్కిటెక్చర్ చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇదంతా క్వీన్స్ బాత్. ఇప్పుడు మనం ఉన్నది రాయల్ ఎన్క్లోజర్. ఇదంతా విజయనగర ఎంపైర్లో కింగ్స్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రాయల్ యాక్టివిటీస్ జరిగే మెయిన్ కాంప్లెక్స్ అంట ఇదంతా. ఈ ప్లేస్ చూస్తే చాలా ఓపెన్గా ఉంటుంది. గ్రౌండ్లో ఉన్న స్ట్రక్చర్స్ మాత్రం చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కలిగి ఉంటాయి. స్టోన్ ప్లాట్ఫామ్స్, వాటర్ సిస్టమ్ అండ్ ఏన్షియంట్ లేఅవుట్ చూస్తే అప్పటి గవర్నెన్స్ సిస్టమ్ ఎంత ఆర్గనైజ్డ్ ఉండేదని అర్థమవుతుంది మనకి. ఇక్కడ ఉన్నది బ్లాక్ స్టోన్ పుష్కరిణి. బ్లాక్ స్టోన్ పుష్కరిణి అంటే విజయనగర ఎంపైర్ కాలంలో యూజ్ చేసిన సెక్రెడ్ వాటర్ ట్యాంక్ అనమాట. చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి ఇలా వాటర్ అన్నీ వచ్చేసి డైరెక్ట్గా అక్కడున్న ఇదే బ్లాక్ స్టోన్ పుష్కరిలో పడేవన్నమాట. ఈ బ్లాక్ స్టోన్ స్టెప్స్ అన్నీ వాటర్ లెవెల్కి డీసెండ్ అవుతాయి. ఇప్పుడు మనం పబ్లిక్ బాత్ దగ్గర ఉన్నాం. ఈ విజయనగర ఎంపైర్ కాలంలో కామన్ పీపుల్ కోసం యూజ్ చేసిన లార్జ్ బాతింగ్ స్ట్రక్చర్ ఇది. చూడండి ఎంత పెద్దలో ఉంటుందో. నాకు తెలిసి హంపి మొత్తం దీంట్లో సరిపోతారు. చాలా బిగ్ స్ట్రక్చర్, రెక్టాంగులర్ ట్యాంక్లా ఉంటుంది. అరౌండ్ స్టెప్స్తో మల్టిపుల్ సైడ్స్ నుండి యాక్సెస్ ఉంటుంది దీనికి. ఇక్కడ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ నాకు బాగా నచ్చినాయి అనమాట. ఇట్లా కింద అండర్ గ్రౌండ్లో కూడా టెంపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ కింగ్స్ ఆడియన్స్ హాల్. అప్పట్లో రాయల్ కింగ్ మీటింగ్స్, ఇంపార్టెంట్ డిస్కషన్స్ అన్నీ ఇక్కడ అనౌన్స్ చేసేవాళ్ళంట. ఇది హజారా రామ టెంపుల్. ఇక్కడ అప్పుడు కింగ్స్ టైంలో రాయల్ ఫ్యామిలీ పర్సనల్ టెంపుల్గా యూజ్ చేసేవాళ్ళని చెప్పారు. టెంపుల్స్ వాల్స్ చూస్తే ఫుల్ రామాయణ సీన్స్ ఉంటాయి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ హజారా రామ, మీనింగ్ 1000 రామ స్టోరీస్. ప్రతి ప్యానెల్లో రామాయణం జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ డీటెయిల్గా స్క్లబ్ చేసి ఉన్నాయి. చూడండి, ఎవ్రీథింగ్ రామాయణం అనేది మొత్తం ఆ స్ట్రక్చర్స్ మొత్తం ఇక్కడ డీటెయిల్గా ఎవ్రీ పిల్లర్లో ఇచ్చారు. అప్పుడు రాయల్ ఎన్క్లోజర్ ఉన్న చాలా స్పెషల్ టెంపుల్ ఇది. మొత్తం రామాయణం స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కంప్లీట్ స్టోరీ స్టోన్లో ఫ్రీజ్ అయ్యి చూసినట్టే అనిపిస్తుంది మనకి. చూడండి, ఇట్లా ప్రతి ఒక్కటి చాలా వివరంగా ఉంటుంది. ఇన్ని విజిట్ చేసాం కాబట్టి లైట్గా కొంచెం దాహం ఎక్కువ అవుతుంది. సో మేము సోడా తాగాం. మధ్యలో సోడా తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి ముందుకు వస్తే మాకు ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపించాయి. నేను ఇది ఒకటి తీసుకున్నా. వెళ్ళేది విజయనగర ఎంపైర్. ఫస్ట్ హంపీని అర్థం చేసుకోవాలంటే విజయనగర ఎంపైర్ గురించి తెలుసుకోవాలి. ఈ ఎంపైర్ సౌత్ ఇండియాలో 14th century నుంచి 17th century వరకు చాలా పవర్ఫుల్గా ఉండేది. అప్పట్లో హంపి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ బిగ్గెస్ట్ సిటీస్లో ఒకటిగా ఉందనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎంపైర్ మొత్తం స్పెషల్ ఏంటంటే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్, అడ్వాన్స్డ్ వాటర్ సిస్టమ్స్, గ్రాండ్ టెంపుల్స్. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన కాయిన్స్, ఏమైనా స్టోన్స్, ఇవన్నిటికి ఇట్లా నేమ్స్ పెట్టి మనకి ఎగ్జిబిట్ చేస్తారు ఇవన్నీ. ఇప్పుడు మనం లోటస్ మహల్ దగ్గర ఉన్నాం. ఇది విజయనగర ఎంపైర్ కాలంలో రాయల్ లేడీస్ కోసం బిల్డ్ చేసిన ఎలిగెంట్ ప్లేస్. చూస్తే చాలా లైట్ అండ్ యారే డిజైన్తో లోటస్ ఫ్లవర్ షేప్లో ఇన్స్పిరేషన్తో కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి లోటస్ మహల్ అని దీన్ని అంటారు. బయట హీట్ ఉన్నా కూడా లోపల కూల్గా ఉండడం కోసం చాలా బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ స్టేబుల్. ఇక్కడ అప్పట్లో ఎలిఫెంట్స్ని ఉంచేవాళ్ళు.
ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్లో ఒక్కొక్క ఎలిఫెంట్ ఉండేదన్నమాట. ఇది అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. ముందు రోజు హెవీ వర్షం పడింది, అందుకే ఈ వాటర్ ఉన్నాయని మేము అనుకున్నాం. లోపల శివలింగం మనకి కనిపిస్తుంది. ఇదంతా తిరిగాక మాకు చాలా ఆకలేసి ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా తిన్నాం. ఫ్రైడ్ రైస్ వీడియో మర్చిపోయా. నెక్స్ట్ చండీకేశ్వర టెంపుల్. మేము అక్కడ నుంచి దారిలో వస్తుంటే ఈ టెంపుల్ని చూసాం. సో చెప్పక్కర్లేదు, సో మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. విష్ణు నరసింహ అవతారం అంట ఈ టెంపుల్. ఒరిజినల్గా ఈ ఐడల్లో విష్ణు లక్ష్మితో కలిసి ఉండాలి, కానీ ఈ ఐడల్ని డ్యామేజ్ చేశారు. అందుకే ఇప్పుడు జస్ట్ పార్షల్ స్ట్రక్చర్ మాత్రమే మిగిలింది. స్టిల్ ఈ స్టాచ్యూ చూస్తే చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూసేది బడలింగ టెంపుల్. చూస్తే ఒక సింగిల్ బ్లాక్ స్టోన్ కర్వ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ లింగ కాన్స్టాంట్గా వాటర్లో ఫ్లో అవుతుందన్నమాట. కింద అట్లా ఎప్పుడు వాటర్ ఉంటాయంట. ఈ స్ట్రక్చర్లో శివలింగం చాలా సింపుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు. ఈ వినాయకుడిని శశివేకుల గణేశ స్టాచ్యూ అంటారు. చాలా పెద్ద విగ్రహం. ఇంకా ఈ స్టాచ్యూ చుట్టూ పీస్ఫుల్ రాకీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలా కామ్ అండ్ స్పిరిచువల్ వైబ్ ఫీల్ అవ్వచ్చు మనం. ఇక్కడ నుంచి చూస్తే హంపి మొత్తం కనిపిస్తుంది మనకి. చూడండి పిల్లర్స్లో డీటెయిలింగ్ ఎంత ఇచ్చారో. ఈ రోజుకి అన్ని ప్లేసెస్ విజిట్ చేసుకొని బ్యాక్ టు రూమ్. మేమున్న రూమ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేమున్న రూమ్ ముందే మాకు ఒక రివర్ ఉంది. ఆ రివర్ వచ్చేసి తుంగభద్ర రివర్ అనమాట. ఎంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంటో. ఇదే లాస్ట్ రోడ్లా అనిపించింది, కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. మాకు ఈ రూమ్ 1200 పడింది పర్ డేకి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ రూమ్ వెకేట్ చేసేసాం. ఎందుకంటే మేము ఆ రోజు నైటే బస్ ఎక్కాలి కాబట్టి వెకేట్ చేసి డైరెక్ట్గా లగేజ్ పెట్టుకొని మేము రిమైనింగ్ ఏవైతే కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయో అవి కవర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. సో పార్ట్ 2 సెకండ్ వీడియోలో చూద్దాం.